విజన్ ప్రేక్షకులకు క్రిస్మస్ శుభాకాంక్షలు. పరిశుద్ధ గ్రంథము నుండి లూకా రాసిన సువార్త 2వ అధ్యాయము 10వ వచనము. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ధన్యుడిగా జన్మించిన ఆ రక్షకుణ్ణి ఆరాధించుటకు మనము కూడా ఆ దైవాది దేవుని ఆరాధిద్దాం. రక్షకుడు పుట్టాడు నేడు నీ కొరకే నా కొరకే, ఇమ్మానుయేలు మనకు తోడు, ఉదయించిని ప్రకాశించిని ఉల్లసించి పాడెదం, ఉత్సహించి పొగడెదం, శుభవార్తను చాటెదం, ప్రభువార్తను ప్రకటించెదం. మన రక్షకుడు పుట్టాడు నేడు నీ కొరకే నా కొరకే, ఇమ్మానుయేలు మనకు తోడు, ఉదయించిని ప్రకాశించిని. ప్రకటించుటకు వచ్చెను, పాప సంగలను విడిపించుటకు వచ్చెను, ఇకేంటి సింగమా మన రక్షకుడు. దీనులకు సువార్తను ప్రకటించుటకు వచ్చెను, పాప శాప సంగలను విడిపించుటకు వచ్చెను, అపవాది క్రియలను లయపరచుటకి వచ్చెను, కృపతో రక్షించును, ప్రేమతో క్షమించును. రక్షకుడు పుట్టాడు నేడు నీ కొరకే నా కొరకే, ఇమ్మానుయేలు మనకు తోడు, ఉదయించిని ప్రకాశించిని. దైవ మహిమను విడిచెను, మనుష్య రూపిగా వచ్చెను, నీతిమంతులుగా చేయును, శాంతిని మనకిచ్చును. దైవ మహిమను విడిచెను, మనుష్య రూపిగా వచ్చెను, నీతిమంతులుగా చేయును, శాంతిని మనకిచ్చును, నిరతం దయ చూపును, శాశ్వత కృప చూపును, మరలా దిగి వచ్చును, తన ప్రజలను పాలించును. రక్షకుడు పుట్టాడు నేడు నీ కొరకే నా కొరకే, ఇమ్మానుయేలు మనకు తోడు, ఉదయించిని ప్రకాశించిని, ఉత్సహించి పాడెదం, ఉల్లసించి పొగడెదం. పాపులను రక్షించుటకు భూమిలో ఉదయించిన యేసు రక్షణ సువార్తను ప్రకటించడానికి మనము కూడా ఆ దేవాది దేవుడైన యేసయ్యను ఆరాధిద్దాం. రక్షకుడు ఉదయించెను,
తెచ్చినాడు, లోకమంతా వెలుగు తెచ్చినాడు, సంతోషం నాకిచ్చినాడు, లోకమంతా వెలుగు తెచ్చినాడు. రాజుల రాజు పుట్టినాడే, రారే రారే చూడరారే, రాజుల రాజు పుట్టినాడే, రారే రారే చూడరారే. రక్షకుడు ఉదయించినాడు, లోక రక్షకుడు జన్మించినాడు, రక్షకుడు ఉదయించినాడు, లోక రక్షకుడు జన్మించినాడు. పట్టణమందు ధన్యుడు జన్మించినాడు, గొల్లలు జ్ఞానులు వెళ్ళి బహు గొప్ప కానుకలిచ్చిరి. దావీదు పట్టణమందు ధన్యుడు జన్మించినాడు, గొల్లలు జ్ఞానులు వెళ్ళి బహు గొప్ప కానుకలిచ్చిరి. సైన్య సమూహము దిగి వచ్చి స్తుతులు స్తోత్రములను చెల్లించిరి. పరలోక సైన్య సమూహము దిగి వచ్చి స్తుతులు స్తోత్రములను చెల్లించిరి. ఈ లోకమంతటికి సమాధానమిచ్చుటకై లోక రక్షకుడు యేసయ్య పుట్టినాడట. ఈ లోకమంతటికి సమాధానమిచ్చుటకై లోక రక్షకుడు యేసయ్య పుట్టినాడట. రక్షకుడు ఉదయించినాడు, లోక రక్షకుడు జన్మించినాడు, రక్షకుడు ఉదయించినాడు, లోక రక్షకుడు జన్మించినాడు.
లోకమంతా వెలుగు తెచ్చినాడు. రాజుల రాజు పుట్టినాడే, రారే రారే చూడరారే. రాజుల రాజు పుట్టినాడే, రారే రారే చూడరారే. రక్షకుడు ఉదయించినాడు, లోక రక్షకుడు జన్మించినాడు. దైవకుమారుడు బెత్లెహేములో ఇమ్మానుయేలను పేరుతో కన్య మరియ గర్భమందు జన్మించి పొత్తిగుడ్డలతో చుట్టబడి పశువుల తొట్టిలో పరుండబెట్టబడిన అప్పటి సంభవాలను వివరిస్తూ శ్రీ యేసును జన్మించే రేయిలో అనే పాట పాడుతుండగా మనమందరము ఆ దేవాది దేవుని ఆరాధిద్దాం. మరియమ్మ గర్భమందున, కన్య మరియమ్మ గర్భమందున, ఇమ్మానుయేలనేడి నామమందున, ఇమ్మానుయేలనేడి నామమందున. పశువుల చాలయందున, సంపూర్ణ పశువుల చాలయందున, దేవపుత్రుడు మనుజుడాయనందున, దేవపుత్రుడు మనుజుడాయనందున. పత్తి గుడ్డలతో చుట్టబాడి, పట్టి పొత్తి గుడ్డలతో చుట్టబాడి, పశుల తొట్టిలో పారుండ వెంటబాడి, పశుల తొట్టిలో పారుండ వెంటబాడి. అక్షయుండాగు యేసు పుట్టెను, అక్షయుండాగు యేసు పుట్టెను, మనకు రక్షణము సిద్ధపరచెను, మనకు రక్షణము సిద్ధపరచెను. శ్రీ యేసును జన్మించె రేయిలో, శ్రీ యేసును జన్మించె రేయిలో, నేడు పాయాక బెత్లెహేమ యూరిలో, నేడు పాయాక బెత్లెహేమ యూరిలో, నేడు పాయాక బెత్లెహేమ యూరిలో, నేడు పాయాక బెత్లెహేమ యూరిలో. ప్రేక్షకులకు మరి క్రిస్మస్ శుభాకాంక్షలు. మరి క్రిస్మస్ శుభవేళ వాక్యంలో నుండి కొన్ని సత్యాలను మనం తెలుసుకుందాం. 1 కొరింథీ 15వ అధ్యాయము 3వ వచనము 4వ వచనము ఒకసారి చదువు వినిపించుకుందాం. నాకు ఇయ్యబడిన ఉపదేశము మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపాల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనాల ప్రకారము 3వ దినము లేపబడెను. మరి ఇక్కడ మనం చూసినట్టయితే ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చినాడు అనే సత్యాన్ని మనం గమనించినట్టయితే పాపుల నిమిత్తం మరి ఆయన ప్రాణాలు పెట్టడానికి వచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. మరి ఇదే సంగతిని చాలా స్పష్టంగా పౌలు మరి కొరింథీయులకు రాస్తూ ఉన్నాడు. లేఖనాల ప్రకారము యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చినాడు. బైబిల్ అనేది మరి దీంట్లో ఎన్నో ప్రవచనాలు ఉన్నాయి. మరి యేసు ప్రభు మొదటి రాకడ నిమిత్తము మరి
100కు 100% ప్రతి ప్రవచనాన్ని కూడా యేసు ప్రభు తన జీవితంలో నెరవేర్చినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. అందుకే ఇక్కడ ఏమన్నారు, లేఖనాల ప్రకారం క్రీస్తు మన పాపాల నిమిత్తము మృతి పొందెను. మరి ఏదో అనుకోకుండా జరిగిన విషయం కాదు, ఇది దేవుడు ముందు నుంచి కూడా బయలుపరిచినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. లేఖనాల ప్రకారము ఆయన మృతి పొందెను, అదే రీతిగా సమాధి చేయబడను. ఎక్కడ యేసు ప్రభు సమాధి చేయబడతారనే సత్యం కూడా ముందే వాక్యంలో రాయబడి ఉన్నది. అదే రీతిగా లేఖనాల ప్రకారము 3వ దినము లేపబడను. మరి సువార్త అంటే ఏమిటంటే కేవలం యేసు ప్రభు మరణించడం కాదండి, ఆయన తిరిగి లేవడం కూడా. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు మరి తిరిగి లేస్తారు అనే గొప్ప నిరీక్షణను మరి ఆయన విశ్వాసులకు ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. లేఖనాల ప్రకారము అనే మాట ఎందుకు ఇంత ప్రాముఖ్యమైనది మనం చూసినట్టయితే ఇది దేవుని ప్రణాళిక అనే సత్యాన్ని దీన్ని బట్టి తెలుసుకుంటున్నాం. మరి ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనం ప్రకారము మరి భూమి పునాదులు వేయకముందు వధించబడిన దేవుని గొర్రెపిల్ల. యేసుప్రభు ఎవరండి అంటే మరి భూమి పునాదులు మానవుడు ఇంకా సృజించనే లేదు, సృష్టిని ఇంకా సృజించనే లేదు. మరి యేసుక్రీస్తు ప్రభు దేవుడు వధించిన గొర్రెపిల్లగా చూస్తూ ఉంటున్నాం. అంటే లేఖనాల ప్రకారము అనే మాటకు ఎంత విలువ ఉన్నదో మనం చూస్తూ ఉంటున్నాం. దయచేసి గమనించండి, మరి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చినాడు అని అంటే దానికి నేను 2 కారణాలు చెప్తానండి. మొదటిది మరి మనుషుల యొక్క పాపాలను మరి క్షమించడానికి వచ్చినాడు. మరి క్షమించాలి అని అంటే ఏ రీతిగా క్షమిస్తాడు? ఒక పాపిని అంటే పాపము చేసిన వానికి శిక్ష ఉంటుందని బైబిల్ చెప్తా ఉన్నది. పాపం వల్ల వచ్చు జీతము మరణం. మరి రక్తము చిందించకుండా పాపక్షమాపణ కలగదు అని వాక్యం తెలియపరుస్తూ ఉంటున్నది. మరి ఈ రక్తము ఎవరి రక్తము, ఎటువంటి రక్తమై ఉండాలి అని అంటే మరి పరిశుద్ధమైన రక్తమై ఉండాలి, పాపము లేని రక్తమై ఉండాలి. మరి ఆ శరీరధారి అయి మరి వాక్కు అయిన యేసయ్య శరీరధారి అయి మరి ఆయన ఈ లోకానికి వచ్చి ఉంటున్నాడు. మరి పాపము లేని జీవితాన్ని జీవించి ఉంటున్నాడు. మరి ఆయన జన్మలో పాపము లేదు, ఆయన క్రియల్లో పాపము లేదండి. మరి ఈ జన్మను ఎవరి కోసము మరి ఎత్తి ఉంటున్నాడు, ఎవరి నిమిత్తం ఎత్తి ఉంటున్నాడు అని అంటే మానవుల నిమిత్తం ఎత్తి ఉంటున్నాడు. మానవులంటే ఎందుకంత ప్రేమ అంటే ఆయన వారిని సృజించినాడు కాబట్టి. సృష్టికర్త అయిన యేసయ్య మరి ఆయన నిమిత్తము కాక మరి మానవుల నిమిత్తం ఆయన వచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. దేవుడు ఎప్పుడైనా దేవుడే అండి. ఆయన భూమి మీద ఉన్న దేవుడే, పరలోకంలో ఉన్న దేవుడే. దేవునికి గొప్ప ఘనత వచ్చేది ఏం లేదు, గొప్ప మహిమ వచ్చేది లేదు. దేవుని మహిమ ఎప్పుడు గొప్పదే, దేవుని ఘనత ఎప్పుడు గొప్పదే. కానీ అదంతా విడిచిపెట్టి ఇహలోకానికి వచ్చినాడు. ఎందుకనంటే ఆయన సృజించిన వారు నశించిపోతున్నారు కాబట్టి ఈ లోకానికి వచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. అందుకేమంటారు, లేఖనాల ప్రకారము యేసుక్రీస్తు మరణించినాడు, లేఖనాల ప్రకారము తిరిగి లేచినాడు. మరి లేఖనాలు ఇంకేం చెప్తున్నాయంటే ఆయన తిరిగి రానే ఉన్నాడు. మరి ఇది గొప్ప సత్యం అండి. మరి చాలామందికి ఈ నిరీక్షణ ఉన్నది క్రైస్తవ సమాజంలో. కానీ ఈ సత్యము తెలిసిన వారు కూడా కొన్నిసార్లు కొంచెము భయపడుతూ ఉంటారు, దిగులు పడుతూ ఉంటారు. ఎందుకనంటే వారు ఆ సత్యాన్ని విన్నారు కానీ గ్రహించలేదు, గ్రహించినారు కానీ అది విశ్వసించలేదు. మరి విశ్వసించిన వారు ఎప్పటికైనా కూడా వారిలో ధైర్యం ఉంటుందనే సత్యాన్ని మనం గమనిస్తూ ఉంటున్నాం. మరి యేసు ప్రభు మరి ఎందుకు వచ్చినాడు అని అంటే ఈ పాపాలు తీసివేయడానికి వచ్చినాడు. మనకు క్రయధనముగా ఆయన యేసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చినాడు. మరి పాపము మరి క్షమించబడాలి అని అంటే రక్తం చిందించబడాలి. ఆ పరిశుద్ధమైన రక్తం చిందించడానికి మరి నీ కొరకు నా కొరకు శిలువ మరణం పొంది ఉంటున్నాడు. నీ కొరకు నా కొరకు, నీ పక్షాన నా పక్షాన నాకు నీకు రావాల్సిన ఆ మరణాన్ని యేసుక్రీస్తు ప్రభు తన పైన తీసుకున్నట్టుగా వాక్యం తెలియపరుస్తున్నది. అదే రీతిగా మరి ఇంకొక సత్యాన్ని కూడా మీకు తెలియపరచాలని ఆశపడుతున్నాను. రోమీలకు రాసిన పత్రిక మరి 3వ అధ్యాయము 21వ వచనం నుండి మనము గమనించినట్టయితే అక్కడ కూడా కొన్ని సత్యాలు ఉన్నాయండి. అవి చాలా ప్రాముఖ్యమైనవి, అది కూడా మనం చూసుకుందాం. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపరచబడుచున్నది. దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యమిచ్చుచున్నారు.
యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చినాడు, మరి పరలోకం ఎవరు పోతారు అని మనం గమనించినట్టయితే దేవుని దృష్టిలో నీతిమంతులుగా ఎవరైతే ఉంటున్నారో వారు పరలోకం పోతున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. మరి పాప క్షమాపణ ఒక్కటి కలిగితే సరిపోదండి, మరి దేవుని నీతి కలిగి ఉండాలి. దేవుని లాంటి నీతి ఎవరికి ఉంటుంది అంటే ఎవరికీ ఉండదు, అది కేవలం దేవునికే ఉంటుంది. మరి ఆ దేవుని నీతిని మరి ఏం చేస్తున్నాడో అని మనం ఇక్కడ చూసినట్టయితే దేవుని నీతి ఒకటి ఉన్నది అని ధర్మశాస్త్రము ప్రవక్తలు సాక్ష్యం ఇస్తున్నారంట. తర్వాత ఇంకో మాట అంటున్నారు 22వ వచనంలో, అది అంటే ఆ దేవుని నీతి యేసుక్రీస్తునందలి విశ్వాసమూలమైనదై నమ్మువారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. ఇక్కడ మనం చూసినట్టయితే మరి యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచిన వారు కేవలము పాపక్షమాపణ మాత్రమే కాదు, వారికి దేవుని నీతి అనుగ్రహించబడుతున్నదనే గొప్ప సత్యాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని నీతిని పొందుకున్న వారు మరి నీతిమంతులుగా ఎంచబడుతున్నారు. మరి 2వ కొరింథీ 5:21 కూడా మనం చూస్తాం, పాపమెరుగని ఆయనను మన కొరకు పాపముగా చేశాను. యేసు ప్రభు సొంతగా ఏమి పాపాలు చేయలేదు, కానీ లోక పాపం అంతా కూడా ఆయన పైన మోపినందుకు ఆయన పాపిగా ఎంచబడ్డాడు, పాపముగా ఎంచబడ్డాడు దేవుని దృష్టిలో. అందుకే శిక్షించగలిగినాడు తండ్రి అయిన దేవుడు, లేకపోతే యేసు ప్రభుని శిక్షించడము అది అసాధ్యము. మానవ పాపాలన్నీ కూడా యేసు ప్రభుపై మోపబడ్డాయి కాబట్టి మరి అక్కడ చూస్తూ ఉన్నాము తండ్రి అయిన దేవుడు ఆయనను శిక్షించినట్టుగా చూస్తూ ఉంటున్నాం. మరి ఎందుకు పాపమెరుగని ఆయనను పాపంగా చేసినారు అని అంటే మరి మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు, మనము అని అంటే యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచిన వారు, యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచిన వారు మరి దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కొరకు పాపంగా చేశాను. యేసు ప్రభు మరి పాపము లేని జీవితము, పాపము లేని జన్మ ఎత్తినాడు అనేది ఎంత సత్యమో అదే రీతిగా శిలువ మీద మరి ఆయన పాపంగా చేయబడ్డాడు అనేది అంతే సత్యము. అదే రీతిగా ఆయన యందు విశ్వాసం ఉంచిన మనము మరి ఇది కూడా మనం గమనించాలండి. మరి జన్మ ద్వారా క్రియల ద్వారా పాపులమై ఉంటున్నాము, కానీ యేసు ప్రభు యందు విశ్వాసము ద్వారా దేవుని నీతిని పొందుకొని మరి మన పాపాలన్నీ కూడా యేసు ప్రభు పైన మోపబడి మరి ఆయన నీతిని పొందుకొని నీతిమంతులుగా తీర్చబడడం అనేది కూడా అంతే సత్యంగా మనం చూస్తూ ఉంటున్నాం. అందుకే 22వ వచనంలో ఏమంటున్నారంటే రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో, అది అంటే దేవుని నీతి అది యేసుక్రీస్తునందలి విశ్వాసమూలమైనదై నమ్మువారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. మరి ఇది గొప్ప సంతోషకరమైన విషయం. మరి దేవునికి మనకు సమాధానము కలిగిందంటే అది కేవలము యేసుక్రీస్తు ప్రభు ద్వారానే. విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీర్చబడి మరి దేవునితో సమాధానం కలిగి ఉన్నామని రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో చెప్తా ఉన్నారు. మరి అదే సంగతిని నమ్మిన వారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. మరి యేసు ప్రభువును ఎందుకు నమ్మాలి అని అంటే మరి చూస్తూ ఉన్నాము, పాప క్షమాపణ నిమిత్తము మరి ఆయన నీతిని పొందుకొని నీతిమంతులుగా తీర్చబడడానికి అనే సత్యాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. మరి యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచిన వారు మరి ఉచితముగా ఏ పని చేయకుండా కేవలం ఆయన యందు విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడుతున్నారనే గొప్ప సత్యాన్ని గ్రహించడమే క్రిస్మస్. దేవుడు ఈ వాక్యాన్ని దీవించునుగాక. ఆమెన్. పరమునుండి భూమికి దిగి వచ్చిన దేవా, పరమునుండి భూమికి దిగి వచ్చిన దేవా, ఆజ్ఞాతిక్రమముకై బలి అయిన దేవా, ధర
పరిశుద్ధ తనయా నరరూపధారి అరుదించిన వేళ నరరూపధారి అరుదించిన వేళ దేవాదిదేవునికి మహిమా సర్వోన్నత స్థలములలోన దేవాదిదేవునికి మహిమా ఆశ్చర్యకరుడా ఆలోచనకర్త బలవంతుడైన దేవా నిత్యుడగు తండ్రి ఆశ్చర్యకరుడా ఆలోచనకర్త బలవంతుడైన దేవా నిత్యుడగు తండ్రి పరము నుండి భూమికి దిగి వచ్చిన దేవా పరము నుండి భూమికి దిగి వచ్చిన దేవా పరమాత్మ వరపుత్ర నీ జన్మ నీ ప్రజను రక్షింప ప్రవచనం ఇనలోన మహిలోన మహితాత్ముడా మహిమా ప్రభావ జనితైకుడా ఇనలోన మహిలోన మహితాత్ముడా మహిమా ప్రభావ జనితైకుడా లోకాల వెలుగై జ్యోతిగా వేసి లోక రక్షణార్థం వెలిసిన మా దేవా లోకాల వెలుగై జ్యోతిగా నిలిచి లోక రక్షణార్థం వెలిసిన మా దేవా పరము నుండి భువికి దిగి వచ్చిన దేవా పరము నుండి భువికి దిగి వచ్చిన దేవా ఆజ్ఞాతిక్రమముకై బలి అయిన దేవా ధరకు నీవు వరదానం పరిశుద్ధ తనయా నరరూపధారి అరుదించిన వేళ
ఈజ్ ద రీజన్ ఫర్ ద సీజన్. క్రిస్మస్ అంటే కేక్స్ కాదు, లైట్స్ కాదు, ట్రీస్ కాదు. క్రిస్మస్ అంటే కేవలం ఆ దేవాది దేవుని ఆరాధించడమే. అంటేలా సంబరాలతో చాటాలా, అంబరానికి అంటేలా సంబరాలతో చాటాలా. యేసయ్య పుట్టాడని, రక్షింపవచ్చాడని, యేసయ్య పుట్టాడని, రక్షింపవచ్చాడని. అంబరానికి అంటేలా సంబరాలతో చాటాలా, అంబరానికి అంటేలా సంబరాలతో చాటాలా. ప్రవచనాలు నెరవేరాయి, శ్రమ దినాలు ఇక పోయాయి. ప్రవచనాలు నెరవేరాయి, శ్రమ దినాలు ఇక పోయాయి. విడుదల ప్రకటించే, శిక్షను తప్పించే, విడుదల ప్రకటించే, శిక్షను తప్పించే. యేసయ్య పుట్టాడని, రక్షింపవచ్చాడని, యేసయ్య పుట్టాడని, రక్షింపవచ్చాడని. అంబరానికి అంటేలా సంబరాలతో చాటాలా, అంబరానికి అంటేలా సంబరాలతో చాటాలా.
చక్కని యేసుని చూసినాము తెచ్చిన కానుకలిచ్చినాము సాగిలపడి మొక్కినాము చుక్కను చూసి వచ్చినాము చక్కని యేసుని చూసినాము తెచ్చిన కానుకలిచ్చినాము సాగిలపడి మొక్కినాము శ్రీమంతుడొచ్చాడని ఓ జనులార జగమంత చాటెదము పరిశుద్ధుడొచ్చాడని ఓ ప్రియులార ప్రభు చెంత చేరెదము శ్రీమంతుడొచ్చాడని ఓ జనులార జగమంత చాటెదము పరిశుద్ధుడొచ్చాడని ఓ ప్రియులార ప్రభు చెంత చేరెదము చుక్కను చూసి వచ్చినాము చక్కని యేసుని చూసినాము తెచ్చిన కానుకలిచ్చినాము సాగిలపడి మొక్కినాము ప్రవక్తల నోట నుండి పలికిన మాటలకు ప్రభువైన యేసు రుజువుగా వచ్చినాడు ప్రవక్తల నోట నుండి పలికిన మాటలకు ప్రభువైన యేసు రుజువుగా వచ్చినాడు చూసిన వారిని ఆశ్చర్యపరచి చూసిన వారిని ఆశ్చర్యపరచి కన్యకు పుట్టిన పరిశుద్ధుడోయమ్మ కన్యకు పుట్టిన పరిశుద్ధుడోయమ్మ శ్రీమంతుడొచ్చాడని ఓ జనులార జగమంత చాటెదము పరిశుద్ధుడొచ్చాడని ఓ ప్రియులార ప్రభు చెంత చేరెదము చుక్కను చూసి వచ్చినాము చక్కని యేసుని చూసినాము తెచ్చిన కానుకలిచ్చినాము సాగిలపడి మొక్కినాము పసిబాలుడైన క్రీస్తేసు రాజు పశువుల పాకలు పవలించినాడు పసిబాలుడైన క్రీస్తేసు రాజు పశువుల పాకలు పవలించినాడు చూసిన వారికి చూడముచ్చటా గొలిపి చూసిన వారికి చూడముచ్చటా గొలిపి చూపులకెల్లా అతి సుందరుడోయమ్మ చూపులకెల్లా అతి సుందరుడోయమ్మ శ్రీమంతుడొచ్చాడని ఓ జనులార జగమంత చాటెదము పరిశుద్ధుడొచ్చాడని ఓ ప్రియులార ప్రభు చెంత చేరెదము చుక్కను చూసి వచ్చినాము చక్కని యేసుని చూసినాము తెచ్చిన కానుకలిచ్చినాము సాగిలపడి మొక్కినాము శ్రీమంతుడొచ్చాడని ఓ జనులార జగమంత చాటెదము పరిశుద్ధుడొచ్చాడని ఓ ప్రియులార ప్రభు చెంత చేరెదము శ్రీమంతుడొచ్చాడని ఓ జనులార జగమంత చాటెదము పరిశుద్ధుడొచ్చాడని ఓ ప్రియులార ప్రభు చెంత చేరెదము
జన్మించినాడంట వెన్నెలా ఈ అవనిలోనంట వెన్నెలా జన్మించినాడంట వెన్నెలా ఈ అవనిలోనంట వెన్నెలా ఇళ్ళలోన పండుగంట కళ్ళలోన కాంతులంట ఎందుకో ఎందుకే కోయిలా చెప్పవే చెప్పవే కోయిలా చెప్పవే చెప్పవే కోయిలా ఏ ఊరు ఏ వాడ ఏ దిక్కు పుట్టినాడు కోయిలా చెప్పవే చెప్పవే కోయిలా యూదా దేశమందు వెన్నెలా ఆహా బెత్లెహేము పురమునందు వెన్నెలా ఆహా యూదా దేశమందు వెన్నెలా ఆహా బెత్లెహేము పురమునందు వెన్నెలా ఆహా రాజులకు రాజంట వెన్నెలా ఆ రాజు యేసంట వెన్నెలా రాజులకు రాజంట వెన్నెలా ఆ రాజు యేసంట వెన్నెలా ఇళ్ళలోన పండుగంట కళ్ళలోన కాంతులంట ఎందుకో ఎందుకే కోయిలా చెప్పవే చెప్పవే కోయిలా దారిలోనే వచ్చినారు ఎవరే కోయిలా చెప్పవే చెప్పవే కోయిలా చూపు దారిలోనే వచ్చినారు ఎవరే కోయిలా చెప్పవే చెప్పవే కోయిలా ఆ తూర్పు దేశ జ్ఞానులమ్మ వెన్నెలా ఆహా దర్శింపవచ్చినారు వెన్నెలా ఆహా తూర్పు దేశ జ్ఞానులమ్మ వెన్నెలా ఆహా దర్శింపవచ్చినారు వెన్నెలా ఆహా బంగారు సామ్రాణి బోలం తెచ్చినారు ఇచ్చినారు వెన్నెలా బంగారు సామ్రాణి బోలం తెచ్చినారు ఇచ్చినారు వెన్నెలా ఇళ్ళలోన పండుగంట కళ్ళలోన కత్తులంట ఎందుకో ఎందుకే కోయిలా చెప్పవే చెప్పవే కోయిలా మల్లెపూల మంచు జల్లి మందిరాన కురిసెనేరు ఎందుకో ఎందుకే కోయిలా చెప్పవే చెప్పవే కోయిలా అర్ధరాత్రి కాలమందు వెన్నెలా ఆహా ఆశ్చర్యకరుడంట వెన్నెలా ఆహా అర్ధరాత్రి కాలమందు వెన్నెలా ఆహా ఆశ్చర్యకరుడంట వెన్నెలా జన్మించినాడంట వెన్నెలా ఈ అవనిలోనంట 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 వెన్నెలా ప్రేక్షకులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మీ ఎదురుగుండా ఒక చిన్న వాక్యాన్ని మీ ఎదురుగుండా తీసుకురావాలని ఇష్టపడుతూ ఉన్నాను. యేసు ఎవరు? చూడండి, లోకము యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు యేసుక్రీస్తుకు ఒక రోజున ఒక అనుమానం వచ్చింది. తన శిష్యులను పిలిచి, శిష్యులారా, మనుష్య కుమారుడు ఎవరని జనులు చెప్పుకొనుచున్నారు అని ఆయన తన శిష్యుల్ని అడగగా, వారు కొందరు బాప్తిసమిచ్చు యోహాను అనియు, కొందరు ఏలియా అనియు, కొందరు యెర్మియా అనియు, లేక ప్రవక్తలో ఒకడనియు చెప్పుకొనుచున్నారయ్యా అని ఆయనకు చెప్పారు. చూడండి ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడే ఆయన గురించి అనేకమైన అపోహలు ఉన్నాయి. ఆయన గురించి అనేకమైన వ్యత్యాసమైన భిన్నాభిప్రాయాలు అక్కడ ప్రబలుతున్నట్లుగా బైబిల్లో వ్రాయబడి ఉంది. అనేక మంది ఒక ప్రవక్త అనుకుంటున్నారు, లేకపోతే అంతకుముందు వచ్చిన ప్రవక్తే మరలా వచ్చాడు అనుకుంటున్నారు, లేకపోతే అనేక మంది ప్రవక్తల్లో ఈయన కూడా ఒక ప్రవక్త అనుకుంటూ ఉన్నారు.
ఆ సమయంలో యేసుక్రీస్తు ప్రభు అడిగారు శిష్యులను, నేను ఎవరని మీరు అనుకుంటున్నారు? ఈరోజు ఇదే ప్రశ్న యేసుక్రీస్తు ప్రభు నిన్ను నన్ను అడుగుతూ ఉన్నారు. నేను మీకు ఎవరిని? నేను మీకు ఆపద మొక్కులు వాడనా? మీ ఆపదలు తీర్చివాడినా? కేవలము మీ అవసరతలకు నేను కనబడే దేవుడును మాత్రమేనా? ఇంకా ఏమన్నానా అని దేవుడు అడుగుతూ ఉన్నాడు. దేవుని వాక్యంలో ఈ రీతిగా రాయబడి ఉంది. కొలస్సీ 2వ అధ్యాయము 9వ వచనంలో యేసుక్రీస్తు గురించి వ్రాయబడుతూ, ఏలయనగా దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది అని వాక్యంలో రాయబడి ఉంది. దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత అంట శరీరములో నివసించుచున్నది. ద ఓన్లీ వన్ మ్యాన్ విచ్ హ్యాస్ ఫుల్నెస్ ఆఫ్ గాడ్లీనెస్, డివినిటీ అండ్ హ్యుమానిటీ ఈజ్ జీసస్ క్రైస్ట్. ఒక మానవునిలో దైవత్వం యొక్క పరిపూర్ణత, మానవుని యొక్క పరిపూర్ణత కలగలిపిన మిళితమైన మనిషే యేసుక్రీస్తు ప్రభు అని వాక్యం చెప్తూ ఉంది. కొలస్సీ 1:15లో ఈ రీతిగా రాయబడి ఉంది. ఆయన అదృశ్య దేవుని యొక్క స్వరూపి అయి సర్వశక్తునికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఆది సంభూతుడు అంటే ఈ సర్వ సృష్టింపబడక మునుపే ఆదియందు ఉన్నవాడు, అంత ఆదియందు ఉన్నవాడు, ఆదియందు వసించినవాడు. ఆయనకు కాలగమనము లేదు. ఆయనను ఒక కాలములో నీవు నేను ఆయనను నిర్ణయించలేము. ఈ లోకంలో శరీరధారుడుగా ఈ లోకానికి వచ్చాడు కాబట్టి ఆయన ఒక రోజున పుట్టాడు. తర్వాత కొంతకాలము ఆయన ఈ లోకంలో నివసించాడు. ఆయన తర్వాత ఆయన సిలువ వేయబడ్డాడు అని ఒక క్రమము, ఒక లోకంలో ఈ యొక్క కాలగమనము మాత్రమే వచ్చింది. కానీ వాక్యం చెప్తుంది ఆయనకు కాలగతులు లేవు. ఆయన మరణమును గెలిచి తిరిగి లేచాడు. ఆయన యుగ యుగములు సజీవుడుగా ఉన్నాడని వాక్యం చెప్తుంది. యేసుక్రీస్తు ప్రభువులోని దైవత్వం యొక్క కోణములు నేను మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతూ ఉన్నాను. ఒక దేవునికి ఉండాల్సిన అర్హతలు, లేకపోతే దేవునికి ఉండాల్సిన సాదృశ్యాలు ఏంటి అనంటే ఆమ్నిషియన్స్, సమస్తము ఎరిగినవాడు, సర్వము ఎరిగినవాడుగా దేవుడు ఉండాలి. ఆమ్నిషియన్స్, హూ నోస్ ఎవ్రీథింగ్. యోహాను సువార్త 16వ అధ్యాయము 30వ వచనంలో సమస్తము ఎరిగినవాడవనియు ఎవడును నీకు ప్రశ్న వేయ నగత్యము లేదనియు ఇప్పుడు ఎరుగుదుమని శిష్యులు యేసుక్రీస్తు ప్రభుతో చెప్తూ ఉన్నారు. ఆయన సర్వజ్ఞాని అయినవాడు, సర్వము ఎరిగినవాడు, సర్వము తెలిసినవాడుగా ఆమ్నిషియన్స్గా ఆయన కనబడుతూ ఉన్నాడు. రెండవ క్వాలిటీ ఆమ్ని ప్రెజెన్స్, అంటే సర్వవ్యాప్తి అయినవాడు, సర్వము ప్రతి చోట అణువణువులో కనబడేవాడు దేవుడై ఉండాలి. మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు ఈ మాట చెప్తూ ఉన్నారు. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీతో ఉన్నానని వారితో చెప్పెను. యుగ సమాప్తి వరకంట సదాకాలము నీతో ఉంటాను అంటే నీ యొక్క పితరులు, నీ యొక్క తాతలు, నీ యొక్క తల్లిదండ్రులు ఇప్పుడు నీతో, నీ బిడ్డలతో, రానున్న తరములతో కూడా యుగ సమాప్తి వరకు సజీవంగా ఉండేవాడుగా ఆయనను వాక్యము చెప్తూ ఉంది. మూడవ క్వాలిటీ దేవునికి ఉండాల్సింది ఏంటంటే ఆమ్నిపొటెన్స్, అంటే హ్యావింగ్ అల్టిమేట్ పవర్, సర్వశక్తిమంతుడై ఉండాలి అని మనము చూస్తూ ఉంటాం. దేవునికి ఉండాల్సిన లక్షణము యేసుక్రీస్తు ప్రభులు మత్తయి సువార్త 28:18లో ఈ మాట రాయబడి ఉంది. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడినది అని యేసుక్రీస్తు ప్రభు చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఐ హ్యావ్ కంప్లీట్ అథారిటీ ఆన్ దిస్ హెవెన్స్ అండ్ ఎర్త్. పరలోకము, భూమి మీద నాకు సర్వ అధికారము ఉంది అని తన అధికారాన్ని ఆయన చెప్తూ ఉన్నాడు. సాధారణంగా మనము దేవుడికి ఇంకొక గుణము ఏమి ఉండాలంటే ఆయన మార్పు లేనివాడుగా ఉండాలి, మారనివాడు. తరాలు మారినా, యుగాలు మారినా ఆయనలో మార్పు ఉండకూడదు. యేసుక్రీస్తు ప్రభు గురించి హెబ్రీ 13:8లో ఏమని రాయబడి ఉందంటే, యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. అవును, యుగ యుగములకు ఒకటే రీతిగా ఉన్నాడు. తరాలు మారిన, యుగాలు మారిన మార్పు లేనివాడు దేవుడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి నరావతారుడుగా ఈ లోకానికి వచ్చి తన యొక్క ఇదిగో మరణమును జయించిన వాడిగా, మరణము యొక్క ముళ్ళును విరిచిన వాడిగా ఆయన ఇదిగో ఈ లోకము
పాపము చేత పట్టబడినప్పుడు ఈ లోకమును జయించటానికి, లోకము ఏదైతే మరణము కింద అణగగొట్టబడి ఉందో ఆ మరణమును గెలుచుటకు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. మృత్యుంజయుడుగా ఆయన ఇప్పటికీ పరిశుద్ధాత్మగా సజీవుడిగా మన మధ్య ఉన్నాడు. ఆమ్నిసియన్స్, సమస్తము ఎరిగినవాడు, సర్వవ్యాప్తి అయినవాడు, ఆమ్ని ప్రెజెన్స్, ఆమ్ని పొటెన్స్, సర్వశక్తిమంతుడు. తర్వాత ఇమ్యూటబుల్ గాడ్, మార్పు లేనివాడు, తరాలు మారిన, యుగాలు మారిన, మార్పు లేనివాడు మన దేవుడు. మీ తాత ముత్తాతలను అడుగు, అమ్మా దేవుడికి అప్పుడుకి ఇప్పటికి ఏమన్నా తేడా వచ్చిందా అని అంటే చెప్తారు, నాన్న మారింది మనము, మన బుద్ధులు మారాయి, మన ప్రవర్తన మారింది, మన గమనములు మారినాయి, మన యొక్క స్థితిగతులు మారినాయి, టెక్నాలజీ మారింది, మన స్థితిగతులు మారాయి. కానీ మార్పు లేనివాడు దేవుడు మాత్రమే. మన జీవితాల్లో ఎన్నో మార్పులు కలుగుతూ ఉన్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ ఈరోజు ఉండదు. అంతకుముందు ఉన్న ఆ యొక్క మోరల్ వాల్యూస్ ఈరోజు జనరేషన్లో ఉండలేదు. మనుషులు త్వరగా మారిపోతున్నారు. అన్నీ త్వరగా మారిపోవాలని మనుషులు కోరుకుంటూ ఉన్నారు. కానీ తరాలు మారిన, యుగాలు మారిన, మార్పు లేని దేవుడు నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయన ప్రేమలో మార్పు లేదు. ఆయన సర్వ సృష్టికర్త, సర్వము సృష్టించినవాడు. ఆయన నిన్ను నన్ను సృష్టించి తన యొక్క అవధులు లేని ప్రేమను నీకు చూపించడానికే ఈ క్రిస్మస్ దినములలో తన ప్రేమ ప్రత్యక్షత ఈ దినముల్లో నీకు తెలియజేస్తూ ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఈ క్రిస్మస్ దినముల్లో మార్పు లేని దేవుడు, సర్వజ్ఞాని అయిన దేవుడు, సర్వాంతర్యామి అయిన దేవుడు, సర్వశక్తుడైన దేవుని వైపు నువ్వు చూస్తావా? ఆయన నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈరోజు అలాంటి సజీవుడైన దేవుని కొరకు నువ్వు ప్రార్థిస్తూ ఉంటుంటే ఈరోజు యేసుక్రీస్తు ప్రభువు నేను ఆహ్వానిస్తూ ఉన్నాడు. నేనే మార్గము, సత్యము, జీవము. నా ద్వారా తప్ప ఎవరు పరలోకముకు ప్రవేశించలేరని ప్రభు చెప్తూ ఉన్నాడు. ఈ క్రిస్మస్ దినముల్లో అట్టి మేలు, అట్టి శుభములు మన జీవితాల్లో కలుగునుగాక. దేవుడు అటువంటి కృప మన యొక్క జీవితాల్లో, మన యొక్క కుటుంబాల్లో దేవుడు ఇచ్చునుగాక. గాడ్ బ్లెస్ యూ. వన్స్ అగైన్ వి విష్ యూ ఎ హ్యాపీ క్రిస్మస్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.